యెహోవాను బట్టి సంతోషించుము. ఎప్పుడు సంతోషించాలా? ఏమా? ఎందుకో ఆ సహోదరి మాట్లాడుతున్నప్పుడు వెంటనే నా గుండెల్లో ఒక అలా రాయట్ కొట్టినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ప్రభు, నేను కూడా ఇట్లాంటివి అడగలేదే, ఆ యవన బిడ్డకి ఎంత జ్ఞానం ఎట్టించావు అని నేను మనసులో ఆలోచన చేస్తాను. ఈ రోజున మన కుటుంబాల్లో చాలా సమస్యల గురించి దేవుడిని అడుగుతున్నాం, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీ యొక్క వాంఛ దేవుడు తీర్చాడా? నీ కోరికను దేవుడు తీర్చాడా? దేవునికి ఇష్టమైనటువంటి కోరిక ఎవరిని బట్టి సంతోషించాలంట అంటే నీ కోరికను విని నీ కోరికను తీర్చేటువంటి దేవుణ్ణి బట్టి మనం ఏం చేయాలంట? సంతోషం పడవాలి. కనుక దేవుడు ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో పెట్టేటువంటి ఆ యొక్క ఆలోచన, ఆ కోరిక ఎప్పుడు కూడా ఆయన మనల్ని అవమానపరచనివాడు. ఆయన ఆ కోరికను తీర్చి నేనున్నాను నీతో అనేటువంటి దేవుడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ ఈ కీర్తనకారుడు అంటున్నాడు, తనకి ఎన్నో సమస్యలు, బాధలు వచ్చేసినాయి. ఆ మాట మాట్లాడుతున్నప్పుడు కీర్తనకారుడు తనకి ఎన్నో సమస్యలు, బాధలు వస్తున్నప్పుడు కష్టాలు ఎందుకు కూరుకొని పోతావు, కష్టాలని భయపడిపోతున్నావా అని దేవుని యొక్క ఆలోచన వచ్చినప్పుడు వెంటనే అతను మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే కష్టాల్లో సంతోషపడుతున్నాడు. ఇప్పుడు ఆ బిడ్డని అడిగితే, అమ్మ ఈ ఇంట్లోకి వచ్చే టైంలో మా అమ్మోడు నాకు పలానా ఇంట్లో ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అన్నప్పుడు సంతోషపడ్డా నువ్వా? ఖచ్చితంగా సంతోషం ఉండుండదు. లోపల మా తల్లిదండ్రుల బాధ్యత తీరాలి కనుక నేను ఎవరినో చేసుకోవాలి కనుక లోపల మాత్రం ఖచ్చితంగా బాధపడి ఉండాలి. ప్రభువా, నాకు క్రైస్తవులు అనేవాడు రాలేదే, హిందువుల కుటుంబంలో పోతున్నాను అనేటువంటి ఆలోచన వచ్చిండదమ్మా. అంటే ఆ బాధల్లో కూడా ఎవరి మీద విశ్వాసం ఉంచిందంట? ప్రభువా, నాతో ఉన్నవాడు, నువ్వు బలమైన వాడు కనుక నేను ఆ ఇంట్లోకి వెళ్తున్నాను. అంటే కష్టములు కూడా సంతోషం ఉండాలి. సంతోషం ఉండి మనం ఆయన మీద ఆశ పెట్టినట్లయితే మన ఆశను తీర్చేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెబుతూ ఇంకా కొన్ని మాటలు చెప్పింది. ఒకవేళ వాళ్ళు మరుదులు బాధపడతారేమో, అయినా ఇది చాలా ఆశీర్వాదకరమైనటువంటి మాట. మా ఇంట్లో వాళ్ళందరూ తాగుతున్నారు, వాళ్ళందరూ మార్పు చెందాలా. చూడండి, ఒక్క తాగుడు మానితే ఈ ఇంట్లో డబ్బులు నిలబడి ఉంటాయి ఈ రోజున. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. వారి కష్టార్జితం ఇంట్లోనికి వచ్చింది. చూడండి, ఒక్క కోరికలో ఎన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి. కోరిక చిన్నదే, దాని వెనకాల దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు అమోఘమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాడు అన్నాడు. ఈ రోజున 500 రూపాయలు సంపాదిస్తున్నారు. సహోదరుడు ఏం చేస్తున్నారంట? టవల్ ఏం పేరు? నీ పేరు? ఎంతంట? 500 రూపాయలు సంపాదిస్తున్నారు. 500 రూపాయలు ఇంటికి వస్తున్నాయా? రావు. 500 రూపాయలు రావు. ఇంకోటి కలిసాడంటే రూపాయి కూడా రాదు ఇంటికి. వస్తా ఎన్ని కంతలంగళ్ళు, ఏంటంటే కంతలంగళ్ళు, ఏమంగళ్ళు అంటే గ్రిల్స్. మనిషి మాత్రం లోపలికి పోవడానికి లేదు, చెయ్యి మాత్రమే. చెయ్యి పెట్టేటప్పుడు కూడా ఏం పోవాలంట? చేతుల్లో డబ్బులు పెట్టుకొని పెడితేనే అక్కడి నుంచి మనకు వస్తువు వస్తుంది. దాన్ని ఏమంటారంటే కంతలంగడి. ఏమంటారంట? చెయ్యి మాత్రమే దూడే కంత. చెయ్యి పెట్టేటప్పుడు ఏం పోవాలంట? చేతి నిండుగా డబ్బులు పెట్టాలా, వచ్చేటప్పుడు ఒక వస్తువు ఇస్తారు. ఆ వస్తువు కొనుక్కునేటప్పుడు ఎవరైనా ఎప్పుడైనా ఆలోచిస్తున్నారో లేదో నాకు తెలియదు. శనయో ఈసారి ఎప్పుడన్నా చూడు, దాన్ని తీసుకుంటాం కదా, దాని మీద ఏం రాసింటారంటే దీనిని సేవించుట నీ ఆరోగ్యానికి హానికరము. అంటే నువ్వేం కొనుక్కుంటున్నావు? పగలంతా కష్టపడి క్షేమంగా ఉండేటువంటి చేపలో, మోసమో లేకపోతే మంచి ఆహారమో కొనుక్కొని పోవాలి. కానీ ఇటు పోయేటప్పుడు ఏం చేస్తాడు? మనిషి లోపలికి రాయడు, చెయ్యే దూరాల. ఏం చేయాలి? చెయ్యే దూరాల. చెయ్యి దూరేటప్పుడు ఉత్త చెయ్యి లోపల పెడతానికి, ఉత్త చెయ్యి పెడితే కొడతాడు. డబ్బులతో ఈ చెయ్యి లోపలికి అంటాడు. వాడు తీసుకొని పెట్టుకొని నీకు ఇచ్చేది ఏందో తెలుసా? దాన్ని తాగితే నీ ప్రాణానికి, అంటే
వీడు పొద్దున కష్టపడింది సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు ఏం తీసుకుపోతున్నాడు అంటే వీడు ప్రాణాన్ని చెడగొట్టేది, నీ భార్య బిడ్డల్ని అన్యాయం చేసేటువంటి దాన్ని కొనుక్కొని వస్తున్నాడు. దాని మీద రాస్తాడు వాడు. దాన్ని రాయకుండా వాడు అమ్మటానికి దేవుడు అధికారం ఇవ్వలేదు. చప్పలు కొడతాం దీనికోసం. హల్లెలూయా. అది రాస్తేనే వాడు అమ్ముకోవాలి. ఎందుకంటే కనీసం దాన్ని కొనుక్కొని తాగేటప్పుడు దాన్ని చదువుతాడేమోనని దేవుడు ఏం చేశాడంటే దానికి అధికారం ఇవ్వాలి. కంపెనీకి అధికారం ఇవ్వాల, ప్రభుత్వానికి కూడా అధికారం ఇవ్వాలి. ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలా, రాయాలి దాని మీద. దానికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇటు వస్తూ ఉన్నా ఇందాక ఒక ఆయన, ఏమయ్యో నన్ను మర్చిపోయో, చిన్నప్పటి నుంచి నన్ను చూసినావని అన్నాడు. నన్ను మర్చిపోయినట్టుండేవా? నేను మర్చిపోలేదు, నేను గుర్తున్నాను అన్నాను. నేను వెంటనే చేతులు అగ్గిపెట్టి పెట్టుకో అన్నాడు. జోబుని ఇంత ఎత్తుంది. ఏనా జోబు నుండి డబ్బులు ఉన్నట్టుండే, ఏదో నాకు ఒక 10 రూపాయలు ఇయ్యాను అన్నాను. నేను చిన్నపిల్లడప్పుడు చూస్తాను నిన్నో, నువ్వు నాకు బాగా తెలుసు అన్నాడు. సరేలే మంచిది, ఒక 10 రూపాయలు ఇవ్వన్నా. చూస్తే ఏమున్నాయంటే పొలాలు ఉన్నాయి, కట్ట, పొలాలు కట్ట, బీడి కట్ట. ఇప్పుడు ఏం చేస్తావాడు ఏంటంటే తాగుతాను అన్నాడు. ఇప్పుడు నిప్పు ఉండాల్సింది, పొగ రావాల్సింది పొయ్యిలో నుంచి. ఎక్కడి నుంచి రావాలంట? నిప్పు ఉండాల్సింది ఎక్కడ? పెద్ద దగ్గర ఎక్కడ ఉండాలి? నిప్పు పొయ్యిలో ఉండాల. పొగ ఎక్కడ రావాలా? పొయ్యిలో నుంచే రావాలా. కానీ ఇప్పుడు వీడేం చేస్తున్నాడు? నోట్లో నిప్పు పెట్టుకొని నోట్లో నుంచి పొగ రాస్తున్నట్టు నీ నోరు పొయ్యా లేకపోతే నీ నోరా? అంటే ఏంటంటది, దేవుడు మంచి నోరిచ్చి ఈ నోటితో మంచి ఆహారం తినడానికి, మంచి మాటలు మాట్లాడటానికి ఈ నోరిచ్చినటువంటి దేవుడిని స్తుతించడానికి పెడితే ఈ నోరుని ఏం చేస్తారంటే పొయ్యి చేసేస్తున్నారు. 24 గంటలు వెలిగించే వాళ్ళు ఉండరు. తిని పొద్దున ఒక కట్ట, మధ్యాహ్నం ఒక కట్ట, సాయంత్రం ఒక కట్ట లాగేవాళ్ళు కూడా ఉన్నారు. అంతలావం చేస్తే పొయ్యిలో మంటేస్తే పొయ్యి ఏమైపోద్ది చెప్పండి? నల్లగా అయిపోద్ది పొయ్యి. ఇప్పుడు దీంట్లో చేసినటువంటిది అన్ని లోపలికి వెళ్ళి నీ గుండె ఏమైపోతుందంట? నల్లగా అయిపోద్ది గుండె. తాగునోడు గుండె ఎక్స్రే తీసి, తాగినోడు గుండె ఎక్స్రే తీస్తే తేడా తెలిసిపోతుంది మనకి. ఇక్కడ నల్లగా ఉంటుంది, ఆడ తెల్లగా ఉంటుంది. కనుక సహోదరి దేవుని దగ్గర పెట్టినటువంటి కోరిక ఏంటంటే, నేను ఆ ఇంట్లో అడుగు పెడతాను ప్రభువా, నీవు నాతో రావాలి. చప్పలు కొడతాం దేవుని కోసం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసయ్యను తనతో పాటు ఇంట్లోకి తీసుకొచ్చింది. ఆ బిడ్డలో ఉన్నటువంటి యేసయ్య పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చాడు. చెప్పబడతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ రోజున నేను చెప్పేటువంటి సాక్ష్యం కంటే, నేను చెప్పేటువంటి వాక్యం కంటే కూడా సహోదరి యొక్క సాక్ష్యం మనందరికీ మేలుకొలు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడు, గొప్ప ప్రసంగం కంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి ఘనమైనటువంటి కార్యాన్ని 10 మంది ముందు పంచుకుంటే ఆ యొక్క సాక్ష్యమును బట్టి దేవుడు ఆకాశమందు ఉన్నటువంటి తన దూతగణంతో సంతోషపడతాడు సేనయ్య. కాబట్టి ఈరోజు వర్తమానాన్ని దీని ప్రకారంగా నువ్వు మంచి ఇల్లు కట్టుకోవాలి, నువ్వు చాలా ఆరోగ్యంగా ఉండాలి. నువ్వేమో లావుగుండవు, నేనేమో సన్నబడిపోతున్నాను, ఎందుకు అర్థం కావట్లేదు. నువ్వేం తింటున్నావు, నేనేం తింటున్నానో నాకే అర్థం కావట్లేదు. నువ్వెందుకు కట్టున్నావు, నేను ఎందుకు ఎట్టున్నానో నాకే అర్థం కావట్లా.
కాబట్టి నేను తినే నువ్వు తింటే నీలాగుంటాను, నాలాగుంటావు నువ్వు కూడా. నువ్వు తినే నేను కూడా తిన్నాను అనుకో, నేను నీలాగా అయిపోతాను. కాబట్టి అటు పోతావా ఇటు వస్తావా ఏదో జాగ్రత్తగా ఆలోచించి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజున వాక్య భావులకు మనం ముందుకు సాగుదాం. ఈ కూడికని మనం చూసినట్లయితే